వాక్యతలు పతమైనప్పుడు మీరు వాగ్దానం చేశారు. వాగ్దానం ప్రకారం మీ లోకానికి వచ్చి ప్రాణమర్పించిన ఈ ప్రయత్నానికి అంటున్నాను. మీ యొక్క కృప ద్వారానే మమ్మల్ని రక్షించిన భాగ్యం బట్టి వచ్చినాను. పాట పాటలను వాక్య పరిచయాలను మీరు ఎక్కడ నడుపుతున్నాను. సమీపంలో ఉన్న ప్రియులు వాక్యం విని మీరే సృష్టికర్త రక్షక దేవుడు అని తెలుసుకుంటారు. సహాయం చేయండి. వచ్చిన వారిని బట్టి చూస్తున్నాను. రావాల్సిన ప్రియులు సకాలం మరుతాన్ని మీరే సహాయం చేస్తారు కోరుతున్నాను. నాకు దోషులను మరుగుపరిచి మీరే మాట్లాడవలసిందిగా కోరుచు. ఈ విన్నపంలో త్వరగా రానున్న యేసుక్రీస్తు ప్రభు నామములకే సృజించుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వరదూతలైనా పగలరా వరదూతలైనా 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 పగలరా పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడ పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడ నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రాక్షించు కరుణా సముద్ర నరులను రాక్షించు నరులను రాక్షించు నరులను రాక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ మగునాత్మ పరములిలునాత్మ పరిశుద్ధ మగునాత్మ పరములిలునాత్మ పరమానంద ప్రేమ భక్తులకిలుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిలుమా జనక కుమారాత్మ లను లేక దేవ జనక కుమారాత్మ లను లేక దేవ గణ మహిమా తెల్లును గణరా నిత్యముగా గణ మహిమా తెల్లును గణ మహిమా తెల్లును గణ మహిమా తెల్లును గణరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనాని పగలరా దేవుడు లోకమునంతో ప్రేమించను అద్వితీయ కుమారుని అనుగ్రహించను అద్వితీయ కుమారుని అనుగ్రహించను ఎవరాయనను విశ్వసించెదరు నశింపక నిత్య జీవం పొందెదరు
పిలిచెను పాపులనెల్లా వచ్చిన వారే కడుగబడెదరు. ప్రభు పిలిచెను పాపులనెల్లా వచ్చిన వారే కడుగబడెదరు. దేవుడు లోకమునెంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. వెదకుతున్నాడు వచ్చిన వారే ముక్తి పొందెదరు. తప్పిన వారిని వెదకుతున్నాడు వచ్చిన వారే ముక్తి పొందెదరు. దేవుడు లోకము ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. పాపము చేత చచ్చిన మేము ప్రభు కోరుతుండే జీవమునివ్వ. పాపము చేత చచ్చిన మేము ప్రభు కోరుతుండే జీవమునియ. దేవుడు లోకమునంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. నలిగిన మనసు కలిగిన వారు గొప్ప రక్షణను పొందగలిగరు. నలిగిన మనసు కలిగిన వారు గొప్ప రక్షణను పొందగలిగరు. దేవుడు లోకము ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. కొత్త జన్మమును ఎత్తని వారు ప్రవేశింపలేరు ప్రభు రాజమందు. కొత్త జన్మమును ఎత్తని వారు ప్రవేశింపలేరు ప్రభు రాజమందు. దేవుడు లోకము ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. ఇలాగున ఈ దినము ఈ విధంగా కలుసుకొని దేవుని సన్నిధిలో దేవుని మాటలు ధ్యానించుట అది ఎంతో ధన్యకరమైనటువంటి విషయం. ఇప్పుడు మనము పాత నిబంధన భాగంలో నుంచి హగ్గై గ్రంథం, హగ్గై గ్రంథాన్ని తీయండి. 2వ అధ్యాయాన్ని మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను, దయచేసి మీరు గమనించండి. 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గైకి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు యూదా దేశపు అధికారివగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోను ప్రధాన యాజకులను యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోను శేషించిన జనులతోనూ ఇట్లనను, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది. దానితో ఇది ఎందున పోలినది కాదని తోచుచున్నది కదా.
అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొమ్ము, ప్రధాన యాజకుడగు యెహోజాదా కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొమ్ము. దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, మనం చదువుకున్న ఈ భాగంలో హగ్గై ద్వారా దేవుడు ప్రజలని హెచ్చరిస్తూ ఉన్నాడు. హగ్గై ప్రవక్త ద్వారా దీని గురించిన విషయం ఏంటి అంటే, ఇది దేవుని మందిరమునకు సంబంధించిన విషయం. మందిరము అనే మాట మనకు ఆది కాండంలో యాకోబుతో ప్రారంభమవుతుంది. తర్వాత దేవుడు మోషే ద్వారా మందిరాన్ని లేదా గుడారాన్ని నిర్మించాడు. ఎవరి ద్వారా? మోషే ద్వారా. ఈ గుడారము లేదా మందిరము ఎంతకాలం ఉండింది? ఎంతకాలం ఉండింది అంటే దీనికి జవాబు 1వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది. 480 సంవత్సరాలు. దేవుడు గుడారములో నివసించిన కాలము 480 సంవత్సరాలు. ఇశ్రాయేలీ ప్రజలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలైతే 400 అనగా సొలొమోను మందిరము పునాది వేయబడినప్పటికీ 480 సంవత్సరాలు, 7 సంవత్సరాలు కట్టాడు సొలొమోను. సరే, గుడారములో కాకుండా ఒక గొప్ప మందిరాన్ని కట్టాలనే ఆలోచన ఎవరికి వచ్చిందంటారు? ఎవరికి వచ్చింది? దావీదునకు వచ్చింది. దావీదునకు వచ్చింది, కానీ దావీదు కట్టాడా? కట్టలేదు. కానీ ఊరుకోలేదు. కట్టలేదు కానీ ఊరుకోలేదు. ఊరుకోకుండా ఏం చేశాడు? దేవుని మందిరము మీద తనకున్న మక్కువ చేత, చూసారా ఏముంది? దేవుని మందిరం అంటే మక్కువ. మక్కువ అంటే ఇష్టం, ప్రేమ. దేవుని మందిరం అంటే మనలో ఎంతమందికి ఇష్టం ఉంది? ఈ దినాల్లో దేవుని మందిరం అంటే జీవము గల దేవుని సంఘము. సరే, దేవుని మందిరాన్ని సొలొమోను కట్టాడు. ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 7 సంవత్సరాలు కట్టాడు. ఎంతో మరి వైభవోపేతంగా ఈ మందిరం నిర్మించబడింది. ఎందుకంటే ఈ మందిరము అధికారపూర్వకంగా కట్టబడుతూ ఉంది. రాజు యొక్క నిర్ణయం ఇది. లేదంటే ఒక రకంగా చెప్పాలి, రాజు చేత కట్టబడుతున్న మందిరం. రాజ్య మందిరాన్ని కట్టాలంటే తిరిగేమంటది? తిరిగేమనుకుంటారు? ఏమి లేదు. కాబట్టి దావీదు రాజు ఎంతో వెండిని, కలపను, మందిరానికి అవసరమైనటువంటి రాళ్లను, వెలగలిగినటువంటి వస్తువులన్నిటినీ సమకూర్చాడు. తన కష్ట స్థితిలో దావీదుకు యుద్ధాలు, పోరాటాలు, కుటుంబంలో సమస్యలు, అనేక రకాలైన మరి విచిత్రమైనటువంటి భిన్నత్వంతో కూడినటువంటి జీవితాన్ని జీవించాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మందిరం విషయం ఏమాత్రము తక్కువ చేసిన వాడు కాదు. దేవుని మందిరాన్ని ఏమాత్రము చులకన చూసిన వాడు కాదు, అలక్ష్యం చేసిన వాడు కాదు. అంతేకాకుండా
కాకుండా సొలొమోను కూడా ఎంతో సంపాదించి ఎంతో సమకూర్చి మందిరం కల్దీయుల రాజు అయినటువంటి నెబుకద్నెజరు వచ్చి ఇశ్రాయేలీయుల మీద దాడి చేసి వారిని బానిసలుగా పట్టుకొని ఆ మందిరాన్ని పాడు చేసి కూలదోసి కాల్చివేశాడు కదా. తర్వాత వారు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నారు. తిరిగి కోరెషు యొక్క పరిపాలనా కాలంలో మందిరము కట్టుటకు ఆజ్ఞ ఇవ్వబడింది. మందిరానికి పునాదులు వేయబడినాయి ఎజ్రా, నెహమ్యా వీరి కాలంలో. పునాదులు వేసినప్పుడు చూడండి ఎలాంటి పరిస్థితి ఉందో. ఒకసారి ఎజ్రా గ్రంథంలోకి రండి. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం నుంచి తీసిన చదవండి. నేను చదువుతున్నాను, గమనించండి. 3వ అధ్యాయం 11వ వచనం. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలు విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయుట చూచి జనులందరూ గొప్ప శబ్దంతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మునపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయులలోను కుటుంబ ప్రధానులోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషంతో బహుగా అరిచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరం వినపడిన. ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. కొందరు సంతోషంతో దేవుని స్తుతిస్తూ ఉంటే, కొందరు పాత మందిరాన్ని అనగా సొలొమోను కట్టించిన వైభవోపేతమైనటువంటి బంగారుతోనూ వెలగలిగిన వస్తువులతో నిర్మించబడినటువంటి ఆ మందిరము, ఆ పునాదులు, వాటికి అర్పించబడిన ఆ ప్రతిష్ట, అదంతా జ్ఞాపకం చేసుకొని గత పూర్వ వైభవాన్ని జ్ఞాపకం చేసుకొని వీరు ఏడుస్తూ ఉన్నారు. ఏం జ్ఞాపకం చేసుకున్నారు? మందిరాన్ని, పూర్వ వైభవము. సొలొమోను కాలములో మందిరం అంటే సంఘమే. ఎలా ఉండేది, మరి ఏ విధంగా ఈ మందిరం కట్టబడింది, ఈరోజు ఈ పునాదులు ఎలా ఉన్నాయి అని ఒక నిరాశ, ఒక దుఃఖము, కొంత సంతోషము, కొంత బాధ, మిశ్రమ అనుభవము. ఇప్పుడు కూడా మన జీవితాల్లో ఇలాంటి మిశ్రమ అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాము. అయితే హగ్గయి రాసినటువంటి ఈ యొక్క గ్రంథంలో మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, వారికి మీరు భయపడకుడి. ఏమంటున్నాడు? ఎందుకు పోలేదు కాదు. 4వ వచనంలో, ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకుము. ప్రధాన యాజకుడకు యెహోయాజద కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకుము. దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడై ఉన్నాను. గతాన్ని గురించి, గతంలో ఉన్న వైభవోపేతమైన పరిస్థితులను గురించి, గతంలో జరిగించిన ఆశ్చర్యకరమైన దేవుని కార్యాల గురించి, గత మందిరం యొక్క విశేషాల గురించి మీరు చింతించడం ఆపి మీరు ధైర్యము తెచ్చుకోండి. మీ నిరాశను పక్కకు తొలగించండి. మీరు ధైర్యము తెచ్చుకొని ఏం చేయాలా? పని జరిగించండి.
ఏం చేయాలా? పని చేయాలి. ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి, నేను మీకు తోడై ఉన్నాను అనే మాటల్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఈ మాటలు దేవుడు బబులోను చెరలోంచి తిరిగి వచ్చిన యూదులకు చెప్పినటువంటి మాటలు. అక్కడ యూదుల అధికారి, మరి ప్రధాన యాజకుడు, అక్కడ ఉన్న ప్రజలకు మీరు ధైర్యం తెచ్చుకోండి, నిరుత్సాహపడకండి. ఎందుకు ధైర్యం తెచ్చుకోమంటున్నారు? అక్కడున్న పరిస్థితులు ఏంటి? అక్కడున్న పరిస్థితులు ఏంటంటే, మొదట సొలొమోను మందిరాన్ని 7 సంవత్సరాలు కట్టాడు. కానీ ఈ మందిరం ఎంతకాలం కట్టబడింది తెలుసా? ఈ మందిరము 46 సంవత్సరాలు కట్టబడింది. పారసీక దేశపు రాజులైనటువంటి కోరెషు, దర్యావేషు, అర్తహషస్త రాజుల యొక్క పరిపాలనా కాలంలో, అనగా దాదాపు 46 సంవత్సరాల కాలం మందిరం కట్టబడింది. 46 సంవత్సరాల కాలం ఎందుకు కట్టబడింది? 7 సంవత్సరాలు వైభవోపేతమైన మందిరాన్ని సొలొమోను కడితే 46 సంవత్సరాలు ఎందుకు కట్టబడిందంటే, సొలొమోను కట్టేక ముందు అన్ని ఏర్పాట్లన్నిటినీ కూడా దావీదు చేసి ఉంచాడు. కేవలం రాయి మీద రాయి పేర్చే పని తప్ప ఇంకే ఏరే పని, కట్టుబడి పని తప్ప వాటికి కావలసిన మెటీరియల్ అంతా సిద్ధం చేయబడి ఉంది. అంతేకాకుండా అది రాజు యొక్క ఆజ్ఞ చేత, రాజాధికారం చేత కట్టబడుతుంది. కానీ ఇక్కడున్న పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇక్కడ పరాయి రాజుల యొక్క పరిపాలన క్రింద ఆజ్ఞ ఇవ్వబడింది మందిరం కట్టడానికి. అయితే మందిరం కట్టబడుతూ ఉండగా మరి వీరికి విరోధులైనటువంటి వారు మందిరము కట్టబడకుండా మంత్రులకు లంచం ఇచ్చి, ఇది ఎజ్రా గ్రంథంలో చూడొచ్చు మనం, ఏం చేసినారు? ఈ మందిరాన్ని కట్టకూడదు అని చెప్పేసి మంత్రులకు లంచం ఇచ్చి, పోలీసులకు లంచం ఇచ్చి కదా ఈ మందిరం కట్టబడకూడదని మంత్రులకు లంచం ఇచ్చి మందిరాన్ని ఆపివేశారు. కనుక దేవుడు ఏం చెప్తున్నా అంటే, హగ్గయి అనేటువంటి ప్రవక్తను ఎంచుకొని మీరు భయపడకండి, ధైర్యం వహించండి అని చెప్తున్నాడు. చూడండి, దావీదు కూడా తన కుమారుడికి ఇదే చెప్పాడు, నువ్వు భయపడద్దు. చూడండి, ఆ మాట చూపిస్తా నీకు. 1వ దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. 1వ దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. 1వ దినవృత్తాంతములు 28:20. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము నొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చి పనంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఏమాత్రమును విడవక ఉండును. భయపడకుము, ధైర్యము తెచ్చుకొనుము. ఇక్కడ ఒక 29వ అధ్యాయంలో మొదట ఒక చిన్న మాట వాడుతున్నాడు దావీదు. ఏమని వాడుతున్నాడంటే, దావీదు సర్వ సమాజంతో ఇలాగ సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. ఎందుకు ఎట్లా మాట్లాడాడు? దేవుని మందిరము కట్టడము అంటే అది చిన్న విషయం కాదు. ఎందుకంటే దావీదుకు కొన్ని అనుభవాలు వచ్చేసినాయి. దావీదుకి ఏం అనుభవం వచ్చింది? దేవుని పని ఎడల మనం చేసే నిర్ణయాలు, దేవుని పని చేసినప్పుడు దేవుని క్రమాన్ని పాటించాలి. దావీదు జీవితంలో మందసాన్ని తీసుకొచ్చే సమయంలో ఆయన ఏం చేశాడు? దేవుని క్రమాన్ని పాటించకుండా అన్యుల క్రమాన్ని పాటించి నష్టపోయాడు కదా, భయపడిపోయినాడు. కనుక దావీదుతో ఏమంటున్నాడంటే, సొలొమోనుతో ఏమంటున్నాడంటే, ఇంకా సొలొమోను
లేత ప్రాయం కలిగిన వాడే, ఇంకా బాలుడే. అంటే ఇంత దేవుని గురించి తెలిసిన నేనే కొన్ని తప్పులు చేశా దేవుని మందిర విషయంలో, దేవుని విషయంలో. మరి ఈ బాలుడు ఏ విధంగా పని జరిగిస్తాడు అనేటువంటి ఒక భయం కూడా మరి ఈయనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. సరే, ఏదేమైతేనేమి ఇక్కడ ఒక మాట, మంచి మాట చెప్తున్నాడు 29వ వచనంలో. ఏం మాట చెప్తున్నా అంటే, లేత ప్రాయం గల బాలుడై ఉన్నాడు, కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పది. ఈ పని బహు గొప్పది, ఈ పని గొప్ప పని, దీనికంటే గొప్పది శ్రేష్టమైనది పని మరి ఒకటి లేనే లేదు. కాబట్టి ప్రభువునందునటువంటి ప్రియమైన వాళ్ళ మనం చూసిన భాగంలో మనకేం తెలుస్తుందంటే, మన జీవితాల్లో జరుగుతున్నటువంటి నిరుత్సాహకరమైన పరిస్థితుల్లో మనం కుంగిపోకూడదు. గతంలో మేము 150 మందిమి 200 మందిమి కూడుకునే వాళ్ళము, ఇప్పుడు చాలా చిన్న మందగా కొద్దిగా మరి కూడుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి మనం నిరుత్సాహపడవలసిన అవసరమేమీ లేదు, భయపడవలసిన అవసరమేం లేదు. ధైర్యము తెచ్చుకొని పని జరిగించము అనే లేఖనాలు చెప్తున్నాయి. ఇంకొక సందర్భాన్ని చెప్పి నీకు ముగిస్తాను. మోషే దేవుడు అరణ్యంలోనే, లేదంటే కనాను దేశం చేరక మునిపే ఆయనను పిలిచాడు. తర్వాత మోషే తర్వాత నాయకుడు ఎవరైనారు? యెహోషువ నాయకుడు అయ్యాడు. కానీ ఆయన ఎంతో భయపడిపోయాడు. ఎందుకు భయపడ్డాడట? మోషే గొప్ప దైవజనుడు, దేవుడు అతనికి తోడై ఉండి ఐగుప్తులో అనేక అద్భుతాలు చేశాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా మార్చాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, మరి బండలో నుంచి నీళ్లను రప్పించాడు. ఇశ్రాయేలు ప్రజలు అయినప్పటికీ దేవుని మీద తిరుగుబడుతూనే వచ్చారు. ఆకాశం నుంచి పూరెండను కూడా ఆయన రప్పించి వారికి ఆహారం ఇచ్చాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. అయినప్పటికీ ఈ ప్రజలు మోషేకు విరోధంగా పోగు చేయబడినారు. మరి ఈ ప్రజలను నడిపించడం అంటే ఇది సామాన్యమైన విషయము కాదు. వీరు దేవుడే అన్నాడు ఈ మాట, వీరు లోబడనులని ప్రజలు. కనుక ఈ పని చిన్న పని కాదు అని యెహోషువ ధైర్యంగా నేను చేస్తాను, ఆయన మా గురువు తర్వాత నేను ముందుకు రాలే అని దేవుడు పిలుచుకున్నాడు. ఆ మాటను మనం చూద్దాం, దయచేసి గమనించండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము, మనకు ద్వితీయోపదేశ కాండములో కూడా కొన్ని మాటలు ఉంటాయి. ఆ మాటల్ని కూడా నేను కొన్ని చదువుతాను. 31వ అధ్యాయము ద్వితీయోపదేశ 6వ వచనములో, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండి భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను ఎన్నడను ఎడబాయడు. తర్వాత యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్లయితే, నిన్ను విడువను నిన్ను ఎడబాయను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దేవుడే చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? యెహోషువతో చెప్తున్నాడు. నీకేం కావాలి అంటే 6వ వచనంలో నిబ్బరము కావాలి, ధైర్యము కావాలి. ఏం కావాలా? నిబ్బరము కలిగి ధైర్యము కలిగి ఉండుము. నిబ్బరము ధైర్యము కలిగి ఉండుము అని చెప్పాడు. అంతేకాకుండా మరి 7వ వచనములో నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలి. దేవుని పనిచేసేటప్పుడు మన ఇష్టానుసారంగా చేయకూడదు, మన పద్ధతుల ప్రకారం చేయకూడదు, మన ఆలోచనలు అక్కడ చూపించకూడదు. దేవుని యొక్క పద్ధతుల ప్రకారమే, మన దేవుని క్రమం ప్రకారమే మనం చేయాల్సి ఉంటుంది. తర్వాత 9వ వచనంలో కూడా, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము,
దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండును. ఈ విధంగా దేవుడు యెహోషువను పిలిచి ఏర్పరచుకున్నాడు. నిరాశలో, నిస్పృహలో, భయములో ఆందోళనటువంటి యెహోషువ ఇశ్రాయేలీ ప్రజల్ని చక్కగా నడిపించాడు. ఒక రకంగా చెప్పాలి అంటే మోషే నాయకత్వం కింది కంటే కూడా ప్రజలను ఎంతో ఖచ్చితంగా, నిక్కచ్చిగా, క్రమశిక్షణతో నడిపించిన వాడు యెహోషువ. గురువుకు మించిన శిష్యుడు అని నేను చెప్పవచ్చు మనం. కాబట్టి పరిస్థితులను బట్టి మనం భయపడుతూ ఉంటాం, పరిస్థితులను బట్టి మనం బాధపడుతూ ఉంటాం. ఇంకొక మాట మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు ఎప్పుడైనా కానీ సంఘాలను లేదంటే దేవుని ప్రజల్ని విడదీస్తాడా అంటే దానికి ఏం చెప్తారు మీరు? అలాంటి సందర్భం బైబిల్ ఏమైనా ఉందా? ఉంది అంటే ఉంది. చూడండి, అదొక మాట చూసుకొని మనం ముగించుకుందాం. 1వ రాజుల గ్రంథము 12వ అధ్యాయం. సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము రాజయ్యాడు. రెహబాము నుంచి 10 గోత్రాల ప్రజలను యెరోబాముకు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు చూడండి 21వ వచనం, 12:21. రెహబాము యెరూషలేమునకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు వారితో యుద్ధము చేసి రాజ్యమును సొలొమోను కుమారుడైన రెహబామును తనకు మరలా వచ్చునట్టు చేయుటకై యూదా వారందరిలో నుండి, బెన్యామీ గోత్రములో నుండి యుద్ధ ప్రవీణులైన 1,50,000 మందిని పోగు చేసెను. అంతటా దేవుని వాక్కు దైవజనుడకు షెమయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సొలొమోను కుమారుడును యూదా రాజునైన రెహబాముతోనూ యూదా వారందరితోనూ బెన్యామీలందరితోనూ శేషించిన వారందరితోనూ ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా జరిగినది నా వలననే జరిగెను. జరిగినది నా వలననే జరిగెను. ఏం జరిగింది? దావీదు సొలొమోను పరిపాలించిన 12 గోత్రాలు కలిగినటువంటి రాజ్యము 2 భాగాలు అయిపోయింది. 10 గోత్రాలు ఒక భాగం అయిపోయింది, 2 గోత్రాలు ఒక భాగంగా ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నాడంటే, తిరిగి సొలొమోను కింద ఉన్నట్టుగానే 10-12 గోత్రాల ప్రజలు మరి ఒక రాజ్యంగా ఉండేదానికి నేను యుద్ధం చేస్తానంటున్నాడు సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము. దేవుడు ఏమంటున్నాడంటే, జరిగినది నా వలననే జరిగినది అని చెప్తున్న మాట చూస్తున్నాం. కాబట్టి కొన్నిసార్లు మనం ఇలా కూడా ఆలోచించాలా, మనం ఏ విధంగా నిరాశ నిస్పృహకు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే మనం చివరిగా గమనించాల్సిన విషయం ఏంటంటే, యెషయా గ్రంథం 60:20లో 60:22 వచనం ఏం చెప్తుంటే, మీలో ఒంటరి అగు ఒకడు ఏమవుతాడు? 1000 మంది అవుతాడు. మన నిరాశ నిస్పృహ అవసరం లేదు. నేను మీకు తోడై ఉన్నాను, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది. మీలో ఒంటరి అయిన ఒకడు 1000 మంది అగును. కీర్తనల గ్రంథం 126వ వచనంలో, ఏడ్చుచు విత్తువాడు సంతోషంతో పంట కోస్తాడు, పనులు కోస్తాడు. కాబట్టి యోబు గ్రంథం 8:7వ వచనంలో, నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నను, తుదకు మహా అభివృద్ధి పొందింది. నీ స్థితి మొదట కొంచెముగా ఉన్నను, తుదకు మహా అభివృద్ధి పొందెదవు అని చెప్తున్నాడు. చివరిగా ఒక లేఖన మాత్రం చదివి నేను బైబిల్ క్లోజ్ చేస్తాను. జకరియా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. జకరియా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. అది మనందరికీ ఎంతో ప్రోత్సాహకరమైన మాట అక్కడ ఉంది. అక్కడ ఏముందంటే, వచనం వచ్చేసి 10వ వచనము 3వ లైన్, యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో
గుండు నూలుండుట చూచి సంతోషించెను. జెరుబ్బాబేలు యొక్క 7 నేత్రములు యెహోషువ, జెరుబ్బాబేలు, దయచేసి గమనించండి, యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబేలు చేతిలో నుండి నూలు గుండును చూచి సంతోషించును. జెరుబ్బాబేలు చేతిలో ఏముంది? నూలుగుండు అంటే నిర్మాణపు పనిని, కట్టు పనిని. ఒక పిల్లర్ వేయాలన్నా, ఒక గోడ నిర్మించాలన్నా ఇది పైనుంచి కింది వరకు చక్కగా ఉన్నదా, వంకర టింకరగా ఈ గోడ నిర్మాణం జరుగుతుందా అంటే జెరుబ్బాబేలు దేవుని మందిర నిర్మాణ పనికి పూనుకున్నాడు. దేవుని మందిర పునాది కొరకు, లేదంటే అతని చేతిలో నిర్మాణం కొరకు మట్టపు గుండు, లేదంటే గుండు యొక్క నూలు అతని చేతిలో ఉందంటే దేవుడైన యెహోవా చూచి సంతోషించున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే మనము కూడా దేవుని యొక్క వాక్యం, కరపత్రికలు కానీ మరి ఏదైనా కానీ మన చేతిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటిస్తే ఆయన చూచి సంతోషించేవాడుగా ఉన్నాడు. ఆ రోజు వాళ్ళు భౌతికమైన మందిరాన్ని కట్టారు, కానీ ఈరోజు మనం కట్టుచున్న మందిరము అంతకంటే గొప్ప మందిరము. అది ఆత్మీయ మందిరము, అది సంఘం అనే మందిరము, అది జీవం కలిగిన దేవుడి సంఘం అనే మందిరం. కాబట్టి టోటల్ గా మనం గమనించే విషయం ఏంటిదంటే బైబిల్ చరిత్రలో కూడా నిరాశలు, నిస్పృహలు అనేటువంటి రకరకాలైన పరిస్థితులను మనం చూసాం. అయితే మనం గమనించే విషయం ఏంటంటే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అన్ని పరిస్థితుల్లో మనల్ని బలపరిచి తన పని ఆయన జరిపించుకోగలడు, మనల్ని వాడుకోగలడు, మనల్ని ఆయన బలపరచగలడు, మనల్ని అభివృద్ధి చేయగలడు. కాబట్టి మనం నిరాశపడవద్దు, నిరుత్సాహపడవద్దు. మునుపటి మందిరాన్ని చూసి, మునుపటి పరిస్థితులను చూసి, మునుపటి విషయాలను చూసి మనం ఎక్కడ నిరుత్సాహానికి గురి కాకూడదు అన్నదే ఈ ధ్యానం యొక్క సారాంశం. అదేవిధంగా గతంలో జరిగినటువంటి మరి మోషే కాలంలో మోషే యొక్క సారథ్యం కింద నడిపించబడినటువంటి ప్రజలు వారి యొక్క తీరుతెన్నులను చూసి యెహోషువ భయపడినట్టుగా భయపడవద్దు. నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు మనకు తోడుగా ఉంటే మన పరిస్థితులు, మన సేవ, మన పరిచర్య ఫలిస్తుంది, అభివృద్ధి అవుతుంది. మనం చిన్న మందని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కొద్ది వారం అని దిగులు చెందాల్సిన అవసరమేం లేదు. ప్రభు మన హస్తం మనకు తోడై ఉంటే మనము మహా అభివృద్ధి చెందగలము. అట్టి కృప మరి మనందరికీ ప్రభు దయచేయునుగాక. ఇతర సహోదరులు మరి దేవుని లేఖనాల నుంచి కొన్ని మాటలు మనతో మాట్లాడారు. ముందుగా మాట్లాడిన వ్యక్తి కరవలపాలెం శ్రీనివాసరావు గారు. ఆయన ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి అన్న దాని మీద మాట్లాడారు. రెండవసారి మాట్లాడిన ఆయన కర్నూలు జిల్లా వెంకటంచ గ్రామం నుంచి వచ్చిన విజయ్ కుమార్ గారు. ఆయన దేవాలయం గురించి, తర్వాత దేవుడు తోడు గురించి దావీదు గారు తన బిడ్డకు చెప్పడం, యెహోషువ గారు జనాంగాన్ని నడపడం, అనేక విధాలుగా దేవుని వాక్యం మన విడికిలోకి తెచ్చారు. ఆ బిడ్డలని దేవుడు తన పరిచర్యలో ఎక్కువగా వాడుకోవాలని మనందరము ప్రార్థన చేద్దాం. అలాగే మరి మన సంఘంలో కూడా కొన్ని అవస్థలు ఉన్నాయి. ఆ అవస్థలు మనము తీర్చే కాదు, దేవుడే సహాయం చేయాలా, దేవుడే తీర్చాలా. అందుకని మనము ఇక్కడ మన ఇంటిలో వ్యక్తిగతమైన ప్రార్థనలో కూడా వీటిని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మనకు కూడుకోవటానికి మంచి ఒక ఇల్లు కావాలి. మన సహోదరులు వచ్చినప్పుడు మన ఇల్లు చాలా ఇరుకుగానే ఉంటాయి. ఏ సహోదరుడైనా ఇంట్లో ఉండాలన్నా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, మనకి ఇబ్బందిగా ఉంటుంది. అదే ఒక 2 రూములతో కూడిన మంచి హాలు ఇల్లు ఉంటే మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కూడుకోవడానికి మంచిగా ఉంటుంది. మంచి గృహం కోసం మనం ప్రార్థన చేద్దాం. తర్వాత అదే విధముగా మన ప్రియులు అనేక ప్రాంతాలకు వెళ్ళి వీధి సువార్త చేసేవారు. మనం కూడా గత ముందుగా చెప్పుకున్నాం. వచ్చే నెల నుంచి శ్రీనివాసరావు గారిని, జోసఫ్ గారిని,
ఇలాంటి వాళ్ళని కలుపుకొని ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి మరి మనం సువార్త ప్రకటన చేద్దాం. దానికోసం కూడా మరి భారంతో ప్రార్థన చేయండి. తర్వాత కొత్త ఆత్మల కోసం మన సంఘంలో కొద్ది మందిమే ఉన్నాం. మరి ఎవరైనా మన ఇంటి పక్క వారికి దేవుని గురించి చెప్పి ఆకర్షించే విధముగా మన ప్రవర్తన కూడా ఉండాలి. వాళ్ళతో మన ప్రవర్తనే వాడిని మారుస్తుంది. అందుకని ఆ విధముగా ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆత్మైనా ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో ఎవరినైనా ఒకరిని తీసుకొచ్చే విధంగా మనం ప్రార్థన చేసుకోవాలి. అలాగే శిలవరాశి గారు మన వృద్ధాత్మంలో ఉన్నాడు. మరి ఆంటీ ఆరోగ్యం కోసము వాళ్ళ బిడ్డలు గురియాపాల్ బోయేజ్ వివాహమై ఉన్నది. వాళ్ళు గర్భఫలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. భారంతో కన్నీటితో ప్రార్థన చేయండి. దేవుడు ఈనాటికెల్లా వాళ్ళకి బిడ్డలు ఇచ్చే విధముగా ప్రార్థన చేయండి. మరి అదే విధముగా చిన్నబాయి గారు ఉన్నారు మన సహవాసంలో. మరి ఎంతగానో మరి ఆయన ప్రయాసపడుతూ ఉన్నారు. మరి ఆయన కుమారుడు పీజీ చదువుతూ ఉన్నాడు. మరి వివాహం కోసము ఆయన ఆడబిడ్డలు ఆయా ప్రాంతాలలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మామూళ్ళు మామరాళ్ళు ఉన్నారు, చదువుకుంటున్నారు. మరి వాళ్ళ కోసమై మనం ప్రార్థన చేయాలి. మంచి కోడ వచ్చే విధంగా కూడా మనం ప్రార్థన చేయాలి. తర్వాత గిద్యోన్ అని ఉన్నాడు. మరి మనకు వాక్యం ఎంతగానో బోధిస్తూ ఉన్నాడు. ఆయన సంఘాల్లో తిరిగి ఎంతో పరిచర్య చేయాలని ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నాడు. మరి దేవుడు ఆయన్ని మనకు తీసుకురావడం మనకి ఎంతో మేలే అది. మరి ఆయన్ని మనము ఆయా ప్రాంతాల్లో సేవలో వాడుకోవడానికి మరి ఆయన్ని ఎక్కువగా వాడుకునే విధముగా మనం ఆయన కోసం ప్రార్థన చేయాలి. ఆయన కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయాలి. కుమారుడు కుమార్తె ఉన్నారు. మరి వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలను బట్టి మరి కుమారుడు చేసే పనిని బట్టి కూడా మనం ప్రార్థనలో మరి గడపాలి. ఆయన్ని మరి సంఘములో ఎక్కువగా వాడబడే విధముగా, పరిచర్యలో వాడబడే విధముగా ఆయనకు ఆశ ఉన్నది. ఆ ఆశను ఆయన దేవుడు అనేక ప్రాంతాల్లో మరి ఆయన్ని వాడుకునే విధముగా ఆయన కోసం మనం ప్రార్థన చేయాలి. అలాగే మరి మా కుమారుడు కుమార్తె కోసం వివాహాల కోసం ప్రార్థన చేయండి భారంగా. మరి అలాగే మా వదినలది మరి ఆయన భర్తను కూడా తెప్పించింది మన్నయ్యని. వాళ్ళు కూడా మరి ప్రతి ఆదివారం మనతో వచ్చి సావాసంలో ఉండే విధంగా వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. మరి శ్రీనివాసరావు గారు, దేవధనము గారు, విజయ్ కుమార్ గారు ఎంతో ప్రయాసపడి ఆయా సంఘాల కోసం తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి మరి ఎండ దెబ్బ తగలకోకుండా మంచి వాతావరణంలో వాళ్ళ పరిచర్య జరిగించుకుని వాళ్ళ గృహాలకు వెళ్ళేటట్టుగా కూడా మనం ప్రార్థన చేయాలి. అలాగే మనము మరి ఈ సావాసాన్ని మన ప్రియులు యోహాను గారు ఎంతో భారంతో, భక్తితో, ప్రయాసతో ఆయన నిర్మించుకుని ఉన్నాడు. మరి పరిస్థితుల ప్రభావంగా 3వ సంఘముగా ఏర్పడింది. మరి అది సంఘాలు మరి విజయ్ కుమార్ గారు చెప్పారు, విడదీయబడతాయి అని. మరి అది దేవుని మహిమార్థంలో ఏమి జరుగుతుందో తెలియదు. మరి మన సంఘం అయితే అభివృద్ధి పొందేలాగా మనం ప్రార్థన చేయాలి. దానికోసం పాటుపడుతున్న పాల్ గారు, జాన్ గారు మరి వాళ్ళకి మంచిగా తండ్రి పరిచర్యను కొనసాగించే విధముగా, మంచి ఆలోచనలతో నడిచే విధముగా వాళ్ళ కుటుంబం కోసం మనం ప్రార్థన చేద్దాం. ఇలా మన కోసం మరి ఎన్నికలు వచ్చి ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం వస్తే క్రైస్తవులకు ఎంతగానో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మరి